హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీటీడీ వాళ్ళది. దీని దర్శనానికి వచ్చాం. కూడా చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది. స్టార్టింగ్లో సుదర్శనమూర్తి విగ్రహం పెట్టారు. కొంచెం మనకి మన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. టీటీడీ వాళ్ళ మెయింటెనెన్స్ కాబట్టి కొంత మన వాతావరణం. టెంపుల్ అంతా కూడా బయట కూడా తెలుగులో ఇచ్చారు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని. మేబీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అయి ఉంటాయి మొత్తం. అలాగే ఇక్కడ మొత్తం షూ ఏవి కూడా లోపలికి నాటేలోడు, సాక్స్లు కూడా నాటేలోడు అన్నారు. బాగుంది, చక్కగా మన బయట నుంచి వ్యూ చక్కగా ఉంది. స్టోర్స్, పూజా స్టోర్స్, షూ ర్యాక్. మాతా వైష్ణోదేవి టెంపుల్ అంటే మనకి ఇందాక టీటీడీ వాళ్ళది బాలాజీ టెంపుల్ ఎలా అయితే అహ్మదాబాద్ కట్టారో అలానే వైష్ణమాతాదేవి ఆలయం ఇక్కడ ఉంది. ఆ టెంపుల్కి వచ్చాం ఇప్పుడు మనం. సేమ్ కాట్రాలో ఎలా ఉందో వైష్ణమాత టెంపుల్ సేమ్ అలానే ఇక్కడ సేమ్ కాట్రా వైష్ణోదేవి మాతా టెంపుల్ ఎలా ఉందో సేమ్ అలానే కూడా ఇక్కడ ముందుగా చిన్న పైన మీకు కనిపిస్తుంది టెంపుల్ చూడండి, ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అదే వైష్ణమాతాదేవి టెంపుల్. కాట్రా వైష్ణోదేవి ఆలయం లాగా అహ్మదాబాద్లో కట్టారు. ఈ గుహలు కూడా అంటే వెళ్ళే దారి అక్కడ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కట్టడం జరిగింది. మేము 11:30కి వచ్చాము. ఇక్కడ బ్రేక్ ఉన్నట్టుంది 11 to 12, అందుకని హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఇప్పుడు ఓపెన్ చేసి అందరూ లైన్లో వస్తున్నారు. అందరూ కూడా లైన్లో ఉన్నాము. ఇప్పుడు వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వైష్ణమాత టెంపుల్ దానిలోకి దర్శనానికి ఎలా చేశారు. వెళ్తున్నాం లోపలికి. క్యూ లేనిది అంటే యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కాట్రాలో ఎలా ఉందో సేమ్ ఆ టైప్లో ఇక్కడ సెట్టింగ్ వేసి అమ్మవారిని పెట్టినట్టున్నారు. ఈ కొండల గుడిలాగా సేమ్ అలా అక్కడ ఎలా ఉంది ఆ కొండలు అట్లా బాగుంది. సెట్టింగ్ అయినా కూడా బట్ బాగుంది, చక్కగా నీట్గా అమ్మవారు. ఇదంతా దారి మొత్తం క్యూ లేని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలాగైతే దారి ఉందో అలానే ఇక్కడ కూడా వీళ్ళు సెట్టింగ్ చేస్తారు. బాగుంది, డిఫరెంట్గా అలానే కొండ మార్గంలో వెళ్తున్నట్లుగా సెట్టింగ్. అలానే అక్కడ అఖండ దీపం ఉంటుంది. అఖండం ఇక్కడ మోకాళ్ళ పక్కన గుహ ఉంది. అంటే మామూలుగా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇంటి నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఆ పైకి వేసుకున్న దారిలో లేదు, గుహలోంచి వెళ్ళాల్సిన వాళ్ళు ఇది గుహ, దీంట్లోంచి వెళ్ళాలి. ఇది ఒక 1 minute ఇది గుహ. ఇది కొంచెం ముందుకెళ్ళి కింద కొంచెం తాకాలి. ఇది ఓవరాల్ గుహ. బట్ ఓకే చూడండి, గుహలో ఇలా పాకుతూ పైకి వెళ్ళడం అంతే. ఈ కాస్తే ఇబ్బంది ఏం లేదు. గుహల నుంచి బయటకు వచ్చాం. బాగుంది ఎక్స్పీరియన్స్. సరదాగా జస్ట్ 1 minute రావచ్చాం. 1 minute ఫైనల్ రీచ్ టు వైష్ణమాత టెంపుల్. బాగుంది. అమ్మవారి దగ్గరికి వచ్చాము. ఇదే మెయిన్ టెంపుల్, శివాలయం. వెళ్ళే దారిలో శివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ గుహలో అమ్మవారి విగ్రహాలు ఇవన్నీ పెట్టారు. చాలా బాగున్నాయి. అచ్చం ఇంకా అంటే కాపురా ఎలా ఉంటుంది, కాటరా ఎలా ఉంటుంది మేము చూడలేదు. బట్ ఇక్కడ చాలా చక్కగా ఇవన్నీ